హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చి స్వీట్ కార్న్ అయితే నేను ఫ్రై చేస్తున్నా. ఇది మేము మార్కెట్లో తెచ్చుకున్నాము, 1/2 కిలో స్వీట్ కార్న్ అండి. ఇది మా పిల్లలు అయితే ఇవి బాగా ఇష్టపడతారు. మా కొడుకు చేయమంటే సరేనని చెప్పి తెచ్చి నేనైతే చేస్తాను. చెప్పేదేమో అఖిల్ పేరు, తినేదేమో అందరూ అని అనుకుంటారా. అందరు తింటారు కానీ అడిగేది ఆయనే. వీటల్లో ఇవి ఒలిచి పెడతారు కదా వాళ్ళు, వీటల్లో వేస్ట్ ఏమన్నా ఉంటే చూసి తీసేసుకోవాలి. తీసుకున్నాక ఇట్లాంటి పీసులు ఉంటాయి, ఈ పీసులు కూడా తీసేసుకోవాలి. మంచిగా కడగాలి. ఇదిగోండి ఫ్రెండ్, అయితే బాగా కడుక్కుంటున్నాను నేను. ఇది మంచిగా నీట్గా గడుపుకోవాలి. ఇవి వచ్చి మనం ఒలుచుకునేవి కాదు కదా, వాళ్ళు ఒలిచి పెడతారు. ఫస్టే డస్ట్ అంత ఉంటుంది, నీట్గా మనం అయితే కడిగి పెట్టేసుకున్నాం. ఆ టీవీ సౌండ్ వస్తుందేమో మరి, అంటే టీవీ సౌండ్ తగ్గించుకుండేదా? ఏం చేస్తా నేను అడుగుతున్నా, ఏం చేస్తున్నాను అడుగుతున్నా కదా. కడిగిన తర్వాతకి ఏం చేస్తావు? ఉప్పు కారం వేసేసి ఎంపుతావా? బాగుండే తట్టున్నాయి కదా ఇవి. సరే అయితే మనం కూడా పడేద్దామా? వద్దులే, నేను పడేసేదానికి ఎన్ని కడుగుతుంది. వద్దు, అడిగేటప్పుడు పడేసి కడగాల. వద్దా, అదేమో స్వీట్ కాదు, కడిగి పడేయాలి. అయిపోయిందామా? ఇంకొన్ని ఉన్నట్టున్నాయి. ఇది కూడా తెస్తా. అంత పర్ఫెక్ట్ తీయాలంటే ఇప్పుడు టైం అయిపోద్ది కదా. తీయద్దా మరి, నువ్వు వస్తే దూరా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవైతే నేను తీసేసిన. నీళ్ళల్లో అయితే ఇప్పుడు చెత్తనే ఉంది మొత్తము. ఇవ్వండి నేను తీసినవి. మమ్మీ అయితే గంజి అయితే ఉంచుతుంది చూడండి. ఇదిగోండి మమ్మీ గంజి వచ్చేస్తుంది. గంజి అయితే ఉంచుతుంది, గంజి. ఇవ్వండి ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టింది ఇప్పుడే పొయ్యి మీద. ఇప్పుడైతే పాలు కాగానే నేను పాలు దించేసి ఇవైతే ఏం చేయడానికి రెడీగా పెడతా. కుట్టిట్రామా, ఇండియన్ చెట్లలో పోస్తాపు. మెడల మీద పోటు బాగా పోసుకోండి అబ్బా, నెత్తిలో కూడా పోసింది. ఇవ్వండి ఫ్రెండ్స్, మమ్మీ పాలు అయితే తీసేస్తుంది. పాలు తీసింది. పాలు పక్కన పెట్టి కడాయి పెట్టుకున్నాం. కొంచెం దీనికి సరిపడా కొంచెం నూనె వేసుకున్నాం. ఆయిల్ వేస్తావా అమ్మా ఇప్పుడు? ఇది కొంచెం మరి నేను ఆయిల్ లేకుండా అనుకుంటున్నా. అవునా, మనం మార్కెట్కి పోదాం ఇప్పుడు. ఉప్పు కారం మసాలా కూడా వేస్తావా మమ్మీ? ఏమన్నా నూనె వేడవుతుంటుంది. అటు జరుగు, నువ్వు పొయ్యి కాడికి వస్తే నేను ఎటు చేయాలి పొయ్యి కాడ. ఫ్రెండ్స్, ఇవైతే నేను వేసేస్తా. ఇప్పుడే వేసేసావా లేకపోతే కాసేపు పైనకి వేసావా అమ్మ? ఏంటి? ఉప్పు కారం మసాలా వేయాలి ఇప్పుడేనా? కొంచెం వేగినాక. ఇవైతే ఎక్కువ నూనె అయితే అవసరం లేదండి. ఇది కొంతమంది ఇట్లా చేసుకుంటారు, కొంతమంది వచ్చి ఉల్లిగడ్డ వేసి ఎండుమిరపకాయ వేసి కూడా మన పోపుకి ఎట్లా వేసుకుంటాం అట్లా వేసుకోవచ్చు. దేవుడైతే మూతంత పెట్టుకుందా ఏమో. మొత్తం కరివేపాకు వేసిన కానీ సౌండ్ ఎక్కువ వస్తుంది.
ఏం చేస్తున్నారా? అడ్డం నిలబెట్టి నేను ఎటగానే వస్తాడా కాసేపు ఉంది కదా అని వచ్చి అడ్డం నిలబడతాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకో. అయ్యింది మమ్మీ, అంత సప్పుడు వస్తున్నాయి. బయట వర్షం సౌండ్ కూడా వస్తుంది. వర్షం సౌండ్ వచ్చినట్టే వస్తుంది. ట్యాంకర్ వచ్చిందా ఈరోజు? రాలేదు. నేను ఫ్రెండ్స్ మమ్మీ అయితే ఇప్పుడు ఉప్పేస్తుంది. సాల్ట్ అయితే వేస్తాను నేను, సరిపడా. ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే ఏమైద్ది? టేస్ట్ బాగుంటుంది, తీయగా. కొంచెం పసుపు వేసుకుందాం. అంతా కలుపుకొని ఒకసారి తగినంత కారం వేసుకుందాం. సూపర్ ఉంది కలర్. వచ్చి సిమ్లో పెట్టేసుకొని కొంచెం చిటికెడంతా చక్కెర వేస్తాను. బాగుంటుంది అమ్మ చక్కెర వేస్తే. చిటికెడంతా చక్కెర వేస్తాను. కనబడితే అసలు ఆ స్పూన్కి అది ఇక్కడ రా, దగ్గరికి రా. ఫ్రెండ్స్ కొంచెం అయితే వేసింది మమ్మీ చక్కెర ఏదో. ఇక్కడంతా సిమ్లోనే పెట్టుకున్నాం మనం. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా వేయించుకుంటా. మంచిగా పచ్చి వాసన పోయేలాగా వేయించుకొని తినేయాలి. ఇంకా కొంచెం ధనియాల పౌడర్ వేస్తాం. కొంచెమా? బాగుంటుందా మరి అంత కొంచెం వేస్తే? చాలు. సరే, ఇప్పుడైతే మళ్ళీ మనం కలబెట్టుకోవాలి. అటు ఇటు కొంచెం సేపు మనమైతే మూతేసి వదిలేద్దాం. సిమ్లో పెట్టి మూతేసి పెడితే ఇదంతా మగ్గిద్ది. ఇవ్వండి, నేనైతే మూత తీసేసిన. ఇప్పుడు వచ్చి నేను చెప్పు నవీన్. అవునవును చేసిన ఎరువులు తీపి నీకు చేసిన దీంట్లో కొత్తిమీర అయితే నీళ్ళలో వేసుకున్నాను. నేను కొత్తిమీర అంతా నీళ్ళలో నుంచి తీసుకొని ఒక్కసారి కట్ చేసుకొని మొత్తం కట్ చేసుకొని కలుపుకోవటం బంద్ చేసుకోవటమేనండి. అయిపోయింది. స్వీట్ కార్న్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ స్వీట్ కార్న్ ఫ్రై రెడీ. మా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఎంతోమంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, అస్సలే మర్చిపోవద్దు. రెడీ అయితే అయిపోయిందండి. నేను ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటా. అఖిల్ అయితే ఉండిలో పైసలు దాచుకుంటాడు. ఎంతో టేస్టీ స్వీట్ పాప్కార్న్ రెడీ అయిపోయింది.
ఇవి జ్యోత్స్నాకి అఖిల్కి అయితే నేను ప్లేట్లు వేస్తున్నా. స్వీట్ తక్కువే ఉన్నట్టుంది, వేరు స్వీట్ కన్నా కానీ స్వీట్ లేవు. తినేసి ఇది పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్ అండి, మిస్ అవ్వద్దు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. తినకపోయినా కానీ బలవంతంగా అయినా పెట్టండి, ఎట్లో అట్లా చేసి పిల్లలకైతే చాలా మంచిది. ఇవి మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో. మా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వద్దు. ఇగో చూసేయండి ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేనైతే ఆల్రెడీ టేస్ట్ చేసిన. మీరు కూడా మాతో వచ్చి తినండి. బాయ్. లైక్ మర్చిపోవద్దే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు కూడా చెప్పు చూసిన. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.